హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు 3 ఆదివారం రోజు ఉదయం 10 3 శుభవార్తలు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది. మరి ఆ 3 శుభవార్తలు ఏంటి, ఆ ప్రమాదం ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఈ తులారాశి వాళ్ళని మంచి గుణాల గురించి తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే తెలివిగా చేస్తారు, ఒకరి మాట అస్సలు పడరు. ఇప్పటివరకు ఎన్నో కష్టాలను చూశారు, తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడ్డారు. అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజు ఉండబోతుంది. ఈ తులారాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యునిలాగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు. వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి అయితే ఉంటుంది. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. అంతేకాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయలేదు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. ఎప్పుడూ ఒక దైవశక్తి వీరికి తోడుగా ఉంటుంది. అదే వీరిని ముందుని నడిపిస్తుంది. రేపటి రోజు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఎన్నో శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. అంతేకాకుండా రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. అంతేకాకుండా మీ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం అది లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ తులారాశి వారికి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుష్ప నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు ఈ తులారాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. అదృష్టం వీరికి వరిస్తుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తున్నాయి. మంచి స్థాయికి అయితే చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఈ తులారాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు కూడా రాకుండా చూసుకుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరిని ఎవరు కూడా మోసం చేయరు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు దొరకని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వీరిని ఎవరు ఏం చేయలేరు. వీరి వెంట ఒక దైవశక్తి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. మరి ఆ దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు. రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటారు. ఏ రూపంలో అయినా కానీ మీ ఇంట్లో తిరుగుతూ ఉంటారు. దానివల్ల అఖండ అదృష్టం అనేది మీ జీవితంలో ఉండబోతుంది. అంతేకాకుండా మీ ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మంచి శుభవార్తలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు. కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామి వారికి పూజ చేయండి. స్వామికి తెలుపు రంగు పూలంటే చాలా ఇష్టం. కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి. అలాగే పూజలో 2 పిండి దీపాలను వెలిగించండి. దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి వారు అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు.
పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట్లో డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఒకసారి లక్ష్మీనరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం కూడా తొలగిపోతుంది. ఇంట్లో అష్టదారిద్ర్యాలు పూర్తిగా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మీ పేదరికం మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది. మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలగబోతున్నాయి. మీకున్న అప్పులు కూడా తొలగిపోతున్నాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ తులారాశి వారు లక్ష్మీనరసింహ వారి అంశంతో పుట్టినవారు. వీరికి ఆ దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. ఈ తులారాశి వారు అదృష్టవంతులు. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలున్నా సరే రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు ఇప్పుడు చూడని డబ్బు చూడబోతున్నారు. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా అస్సలు భయపడకండి. ఒకసారి లక్ష్మీనరసింహ స్వామిని తలుచుకోండి. అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ తులారాశి వారు రేపటి రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల లక్ష్మీదేవి అనుకుని మీకు లభిస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఎన్నో శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది. మీరు అనుకున్న జీవితం అనేది రేపటి రోజు మీరు చూడబోతున్నారు. మీకు పట్టిన దరిద్రం కూడా పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ తులారాశి వారికి మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్సలు వదులుకోకండి. ఈ తులారాశి వారు రేపటి రోజు ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అలాగే మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, మీ విషయాలు ఎవరితో కూడా చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే కొందరు అస్సలు చూడలేరు, ఓర్వలేరు. దానివల్ల నరదృష్టి తగిలే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదే తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు నరదృష్టి తగిలితే ఉప్పుతో దృష్టి తీర్చుకోండి. దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీపై ఉన్న చెడు ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ముఖ్యంగా రేపటి రోజు ఒక వ్యక్తి మీ నాశనాన్ని కోరుకుంటున్నాడు. మరి ఆ వ్యక్తి ఏ అక్షరంతో మొదలవుతాడంటే ఎంఎస్ అనే అక్షరాలతో పేరున్న వారితో రేపటి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా చేయడానికి సర్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు నీలం రంగు బట్టలు అస్సలు ధరించకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు. రేపటి రోజు మీకు అచ్చు వచ్చే రంగులు ఆకుపచ్చ, నలుపు, పసుపు, ఎరుపు, తెలుపు, గులాబీ. ఇవి మీకు అదృష్ట రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 5, 9. ఇవి మీకు అదృష్ట సంఖ్యలు.